ఈ రోజైతే మనం హెయిర్ కేర్ గురించి అపోహలైతే చాలా మందికున్నాయండి. సో, వాటినైతే ఈరోజు నేను క్లియర్ చేస్తాను. సో, దాంట్లో ఫస్ట్ వన్ చిన్న పిల్లలకి గుండు చేసిన వెంటనే హెయిర్ అనేది ఎక్కువ వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పండి. ఎందుకంటే హెయిర్ అనేది పైన స్కిన్ మీద షేవ్ చేస్తారు కానీ లోపల కాదు. ఫాలిక్యూల్స్ వల్లే మనకి హెయిర్ అనేది రీగ్రోత్ ఉంటుంది. సో, అదొకటి తప్పు. నెక్స్ట్ మనం ఎక్కువగా మంది ఆయిల్ నైట్ అంతా పెడితే హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉందనుకుంటారు. సో, ఆ ఆయిల్ అనేది నైట్ అంతా ఉంచుకోవడం వల్ల ఏందంటే పోర్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. మీకు హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో, ఇది సెకండ్ వన్. నెక్స్ట్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా నిమ్మకాయ ఏసి రుద్దేస్తుంటారు. డాండ్రఫ్ అనేది తగ్గుతుందని. కానీ అది కూడా తప్పండి. ఎందుకంటే ఆల్రెడీ ఇరిటేషన్‌గా ఉంటుంది. లెమన్ వల్ల ఏందంటే ఇంకా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోయి చాలా ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. డాండ్రఫ్ కూడా పెరగడం ఎక్కువవుతుంది గానీ తగ్గడం అయితే అస్సలుండదు. కొన్ని హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల హెయిర్‌కుండే స్ప్లిట్స్ అనేవి తగ్గుతాయి అనుకుంటారు. సో, ఇది కూడా అపోహేనండి. ఎందుకంటే ఏ ప్రొడక్ట్ వల్ల స్ప్లిట్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వవు. వాటిని కట్ చేయడం ఒక్కటే పరిష్కారం అండి దీనికి. సో, మీకు గాని ఎండ్ స్ప్లిట్స్ అనేవి ఎక్కువగా ఉంటే కట్ చేయండి. కానీ దానికోసంగా కొత్త కొత్త ప్రొడక్ట్స్ అలాంటివైతే ట్రై చేయొద్దు. సో, ఈరోజైతే కొన్ని మిత్స్ చెప్పానండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మిత్స్ మీకు కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి ట్రూ అండ్ మిత్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బై బై.